బైబిల్లో లోతు భార్య వెనక్కి తిరిగి చూడడం గురించి చెప్పబడింది. ఇక్కడ మనం సందర్భాన్ని బట్టి పరిశీలించినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా పాపపూరితమైనవి కావడం వల్ల దేవుడు వాటిని నాశనం చేయాలని నిర్ణయించాడు. అయినా లోతును అంటే అబ్రహాము మేనల్లుడు గౌరవించి దేవుడు ఆ 2 దూతలను పంపి లోతు కుటుంబాన్ని పట్టణం నుండి రక్షించమని చెప్పాడు. దూతల హెచ్చరిక. దూతలు లోతు అతని భార్యకు కుమార్తెలకు త్వరగా పట్టణం విడిచిపెట్టమన్నారు. వారు ఒక హెచ్చరిక ఇచ్చారు. నీ ప్రాణము నిమిత్తము పారిపోవచ్చును, వెనుకకు చూడకుడి, ఈ మైదానంలోను ఎక్కడనూ నిల్చోకు, కొండల్లోనికి పారిపోయి నీకు రక్షణ పొందుము. ఆదికాండము 19:17. మరి ఏం జరిగింది? వారు పారిపోతున్నప్పుడు లోతు భార్య దేవుని ఆజ్ఞను తిరస్కరించి వెనక్కి తిరిగి చూసింది. ఫలితంగా ఆమె ఉప్పుగా నిలువుగా మారిపోయాను. ఆదికాండము 19:26. మరి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే లోతు భార్య వెనక్కి చూడడం వెనుక ఆమె హృదయంలో ఇంకా సొదొమ మీద మమకారం ఉండడాన్ని సూచిస్తుంది. ఆమె నిశ్చితమైన విధేయతను పాటించకపోవడం, దేవుని నిర్ణయంపై పూర్తిగా నమ్మకం పెట్టుకోకపోవడం చూపిస్తుంది కదా. మరి దేవుని మాటను పూర్తిగా విధేయతతో పాటించని ఫలితాన్ని ఇది బలంగా చూపిస్తుంది. ఇంకా మనం గమనించినట్లయితే యేసు కూడా ఈ సంఘటనపై ఒక హెచ్చరిక ఇచ్చారు. ఎక్కడది? లోతు భార్యని జ్ఞాపకం చేసుకొనడి అని లూకా సువార్త 17:32లో అన్నారు. అంటే ఈ లోతు భార్య ఉదాహరణను మనం ధ్యానించి ఈ లోకపు విషయాల పట్ల మమకారాన్ని వదిలి దేవుని రాజ్యానికి మాత్రమే మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడ సూచిస్తుందని మనం గమనించాలి.